తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా ఏర్పేడు దుర్ఘటనలో అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఎస్ఐ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. మరిన్ని చర్యలు ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్థానికంగా ఇసుక మాఫియాను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు టీడీపీ నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ప్రకటించారు. ఏర్పేడు దుర్ఘటనలో మొత్తం 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా కొనసాగుతున్న ఇసుక మాఫియాపై ఆరోపణలు మొదలయ్యాయి. ఈ మాఫియాకు టీడీపీ అండదండలున్నాయని విపక్షాలు ఆరోపణలు తీవ్రం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులను పరామర్శించి ఈ దుర్ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు దుర్ఘటనలో అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఎస్ఐ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వం మరిన్ని చర్యలు ఖాయమని చెబుతోంది. మరోవైపు స్థానికంగా ఇసుక మాఫియాను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీడీపీ నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రకటించారు. ఏర్పేడు దుర్ఘటనలో ఇప్పటికే 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా కొనసాగుతున్న ఇసుక మాఫియాపై ఆరోపణలు మొదలయ్యాయి. ఈ మాఫియాకు టీడీపీ అండదండలున్నాయని విపక్షాలు ఆరోపణలు తీవ్రతరం చేశాయి. అలానే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులను పరామర్శించి ఈ దుర్ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు మోహన్ బాబు, సిపిఐ సీనియర్ నేత నారాయణ ఏర్పేడ్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. ఘటనలో చనిపోయిన జయచంద్ర నాయుడు కుటుంబంలో ఒకరిని తన విద్యా సంస్థల్లో ఉచితంగా చదివిస్తానన్నారు మోహన్ బాబు. పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న ఏర్పేడు ఉదంతంలో చర్యలు అనివార్యమవడంతో అధికారులపై చర్యలకు పూనుకుంది ప్రభుత్వం. అయితే తిరుపతి అర్బన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. సినీ నటుడు మోహన్ బాబు, సిపిఐ సీనియర్ నేత నారాయణ ఏర్పేడ్లో పర్యటించారు, బాధితుల్ని పరామర్శించారు. అలానే ఘటనలో చనిపోయిన జయచంద్ర నాయుడు కుటుంబంలో ఒకరిని తన విద్యా సంస్థల్లో ఉచితంగా చదివిస్తానన్నారు మోహన్ బాబు.